తెలంగాణ కాంగ్రెస్ లో తుంగతుర్తి పంచాయతీకి ఫుల్ స్టాప్ పడుతుందా? అక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పు? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో జగ్గారెడ్డి భేటీ కానున్నారు. తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గ పోరుపై నివేదిక ఇవ్వనున్నారు. ఒకవైపు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామల్ మధ్య రగడ కొనసాగగా కొత్తగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల సామల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ లో తుంగతుర్తి పంచాయతీకి ఫుల్ స్టాప్ పడుతుందా? అక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పు? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో జగ్గారెడ్డి భేటీ కానున్నారు. తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గ పోరుపై నివేదిక ఇవ్వనున్నారు. ఒకవైపు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామల్ మధ్య రగడ కొనసాగగా కొత్తగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల సామల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో జగ్గారెడ్డి భేటీ కానున్నారు. తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గ పోరుపై నివేదిక ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి, తుంగతుర్తి గత 15 రోజుల క్రితం ఏదైతే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కు వ్యతిరేకంగా అక్కడి కార్యకర్తలు, మండలాధ్యక్షులు 9 మండలాలకు సంబంధించి నూతన మండలాధ్యక్షులను ఎన్నిక సందర్భంగా దానిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చి మందుల సామెల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు తన వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారు, ఇతరులకు కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు 2 వర్గాలుగా చీలిపోయి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తుంగతుర్తిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం అంటూ కొంత అంతర్గత విభేదాలు, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక మండలాధ్యక్షుని విషయంలో ఆపాలి అని చెప్పేసి ఏదైతే జాయినింగ్స్ ఉన్నాయో మండలాధ్యక్షుని ఎన్నికల విషయంలో నిలిపివేయాలంటూ కూడా చామల తెలపడంతో మొత్తానికి అది 2 వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వెంటనే రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగి జగ్గారెడ్డికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. తుంగతుర్తి వివాదాలకు గల కారణాలేంటి, దానికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని జగ్గారెడ్డిని అబ్జర్వర్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. దాంతో జగ్గారెడ్డి తుంగతుర్తికి సంబంధించిన అనేక అంశాలపైన ఏంటి, మందుల సామెల్తో కార్యకర్తలకు వచ్చిన విభేదాలు ఏంటి అనేది దానిపైన ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదికని పూర్తిగా అక్కడ నల్గొండ జిల్లా మంత్రులతోటి, మాజీ నాయకులతోటి, డీసీసీలతోటి అందరితో సమావేశమై తుంగతుర్తిలో గల ఈ అసంతృప్తికి కారణాలైంది, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎందుకు కార్యకర్తలు నిరసన తెలిపారు, ఇట్లా అనేక అంశాలను గాంధీ భవన్ వేదికగా కూడా కూర్చొని దానికి సంబంధించిన పూర్తి నివేదికను తయారు చేశారు జగ్గారెడ్డి. ఆ నివేదికలో ఏముంది, ఆ నివేదిక సారాంశం ఏంటి అనేది మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అటు కాంగ్రెస్ శ్రేణులు, తుంగతుర్తి కాంగ్రెస్ శ్రేణులు, ఎమ్మెల్యే. ఆ వివాదాలకు అన్నిటికీ కారణమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమి ఉండబోతుందో ఆ నివేదికలు అనేది మాత్రం అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు జగ్గారెడ్డి ఆ నివేదికను ఏదైతే ఒక 10-15 పేజీల నివేదికను జగ్గారెడ్డి పార్టీ అధిష్టానం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు గాంధీ భవన్ లో అందజేయనున్నారు. ఇంతకు ముందే జగ్గారెడ్డి గాంధీ భవన్ చేరుకున్నారు. మరి మహేష్ కుమార్ గౌడ్ కు ఆ నివేదికని అందజేస్తారు. ఆ నివేదికలో ఏముంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది. దీనిపైన పార్టీ అధిష్టానం ఆ నివేదికను చూసిన తర్వాత ఎలా ముందుకు వెళ్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆ నివేదికలో ఏమున్నది అనేది మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోపే మరో ఆసక్తికర సంఘటన ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తూ మందుల సామెల్ పైన, ఇండైరెక్ట్ గా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు.
సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో మందుల సామెల్ కూడా తిరిగి కౌంటర్ గా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డికి తిరిగి కౌంటర్ మళ్ళీ మందుల సామెల్ ఇచ్చారు. ఇలా వరుసగా మాటల యుద్ధం అయితే జరిగింది. దీంతో మరి మరోసారి తుంగతుర్తి పంచాయతీ తెర మీదకి వచ్చింది. గాంధీ భవన్ మెట్లెక్కింది. పార్టీ అధిష్టానాల దగ్గరికి ఫిర్యాదులు చేస్తామని కూడా అటు రాజగోపాల్ రెడ్డి ఇటు మందుల సామెల్ ఇద్దరు సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో అదొక వాతావరణం మొత్తం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒకసారి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ గా మారింది. దీంతో ఆల్రెడీ పాత గొడవని సద్దుమనగక ముందుకే ఆ నివేదికని అధిష్టానానికి ఇచ్చే లోపే మరొకసారి మందుల సామెల్ తో రాజగోపాల్ రెడ్డి వర్సెస్ గా గొడవ ప్రారంభమైంది. మరి పార్టీ అధిష్టానం ఈ అన్ని అంశాలపైన ఎలా ఫోకస్ పెడుతుంది, ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ రోజు మాత్రం పాత గొడవ ఏదైతే తుంగతుర్తిలో గతంలో మండల అధ్యక్షుల నియామకాల్లో జరిగిన గొడవల పైన నివేదికని మాత్రం మహేష్ కుమార్ గౌడ్ కు జగ్గారెడ్డి అందజేయనున్నారు. ఎస్, థ్యాంక్ యూ శేఖర్.